అందరికీ వందనాలు. నా జై భీమ్. నేను మీ సభ్యుడు రవిశంకర్. జై జనం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, దళిత పోరాట సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అదేవిధంగా భారతదేశంలో ఉన్న ఎస్సీ షెడ్యూల్ కులాల పాస్టర్లందరికీ సుప్రీంకోర్టు ఒక శుభవార్త చెప్పింది. అదేమనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా పిట్లవారిపాలెంలో పాస్టర్ ఆనంద్ ఎస్సీ మాది కులానికి చెందిన వ్యక్తిని చర్చి దగ్గర కొంతమంది అగ్రకుల రెడ్డి సమాజం చెందిన వారు ఆయన తిట్టి ఆయన మీద దాడి చేయగా ఆయన అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరి మీద అయితే అట్రాసిటీ కేసు నమోదు చేశారో వారు హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు పాస్టర్గా పనిచేస్తున్న ఆనంద్కి ఎస్సీ హోదా రద్దు చేయాలని చెప్పేసి బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చారు. ఆ మేరకు బాపట్ల జిల్లా కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి పాస్టర్ ఆనంద్ గారి ఎస్సీ హోదా రద్దు చేశారు. అయితే పాస్టర్ ఆనంద్ సుప్రీంకోర్టుకు కూడా ఈ విషయమై వెళ్ళాడు. సుప్రీంకోర్టులో ఈ బిల్లు వేయగా సుప్రీంకోర్టు హైకోర్టుని సమర్థిస్తూ ఎస్సీ పాస్టర్గా చేస్తున్నావు కాబట్టి నీకు ఎస్సీ హోదా వర్తిందని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పడం జరిగింది. అయితే ఆ తీర్పులో తప్పుందని చెప్పి ఛాలెంజ్ చేస్తూ రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేశాడు పాస్టర్ ఆనంద్. అయితే ఆ రివ్యూ పిటిషన్ కూడా 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టే. ఎస్సీగా ఉంటూ నువ్వు పాస్టర్గా పనిచేస్తే నీకు ఎస్సీ హోదా వచ్చిందని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టమైన ఆర్డర్ ఇచ్చి ఆ రివ్యూ పిటిషన్ని కొట్టివేసింది, తిరస్కరించింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో ఉన్న ఎస్సీ పాస్టర్లందరూ మనకి ఎస్సీ హోదా పోతే మీ కుటుంబంలో ఉన్న మీ పిల్లలకు కూడా ఎస్సీ హోదా ఉండదు, ఎవరికి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఎస్సీ షెడ్యూల్ కులాల పాస్టర్లందరూ ఏం చేయాలంటే ఖచ్చితంగా అందరూ రోడ్డెక్కి చర్చికి వెళ్తున్న షెడ్యూల్ కులాల వారికి ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పేసి మన నిరసన కాలాన్ని ఇవ్వాలి. ఇప్పుడు దాకా ఎవరో కొంతమంది పాస్టర్లు ఒక జిల్లాలో ఒక 5-10 మంది తప్పితే ఒక జిల్లాలో దాదాపు ఒక 1000 మంది పాస్టర్లు ఉంటారు. ఈ 1000 మంది పాస్టర్లు అందరూ రోడ్డు ఎక్కితే ప్రభుత్వాలు స్తంభించిపోతాయి. గతంలో 1955 సంవత్సరంలో సిక్కులకి ఎస్సీ హోదా ఇచ్చారు. అదేవిధంగా 1990 సంవత్సరంలో బౌద్ధులకి ఎస్సీ హోదా ఇచ్చారు. చర్చికి వెళ్తున్న షెడ్యూల్ కులాల వారికి పాస్టర్లకి ఎందుకు ఎస్సీ హోదా ఇవ్వరని చెప్పేసి మనందరం కలిసి ఈ పోరాటం ఆగకుండా ఉధృతం చేస్తే ఖచ్చితంగా ఎస్సీ పాస్టర్లకు
చర్చికి వెళ్తున్న ఎస్సీలందరికీ ఎస్సీ హోదా ఈ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఖచ్చితంగా, ఎలాంటి డోకా ఉండదు. అది ఎందుకంటే సుప్రీంకోర్టులో ఇలా పాస్టర్ ఆనంద్ గారి రివ్యూ పిటిషన్ని తిరస్కరించారంటే ఈ పాస్టర్ల దగ్గర చలనం లేదు. ఒక కాకి చచ్చిపోతే ఒక 10 మంది కాకులు వచ్చి అరుస్తూ ఉంటాయి. అయితే ఈ పాస్టర్లు షెడ్యూల్ కులాల పాస్టర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ పాస్టర్లందరూ నాకెందుకులే, నాకేదో మా ఇంట్లో గడుస్తుంది, మా పిల్లకాయలకి ఎస్సీ సర్టిఫికేట్ మీద చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంకొకటి మా ఎగురు జరిగితే మాకెందుకు అని చెప్పి మీరు కాముగా ఉన్నారు. ఇప్పుడు ఎవరో ఒకరు ఈ ఎస్సీ పాస్టర్ల మీద కలెక్టర్ గారికి కానీ ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా మీ చర్చిని పరిశీలించి విచారణ చేసి మీరు పొందుతున్న ఎస్సీ హోదాను ఖచ్చితంగా తీసివేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క ఎస్సీ పాస్టర్, ప్రతి ఒక్క ఇప్పుడు ఆల్రెడీ బీసీసీగా ఉన్న పాస్టర్లు కూడా అందరూ ఏకమై దళిత నాయకులతో కలిసి మీరు పోరాటానికి సిద్ధపడాలి. ఇప్పుడు చాలామంది పోరాటాన్ని సంఘటితం చేయాలి, పోరాటాలకి సహకారం అందించాలి, పోరాటంలో పాల్గొనాలి. పాస్టర్లు విశ్వాసులను కూడా వారిని కూడా ఈ పోరాటంలో పాల్పంచుకునే విధంగా మీరందరూ వాళ్ళందరికీ చెప్పాలి. ఆ బాధ్యత మీ మీద ఉంది. ఈరోజు సజీవుడైన దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి స్వేచ్ఛగా ఆరాధించుకోవడానికి లేకుండా చేస్తున్నారు. కాబట్టి గతంలో ఎవరికైతే సిక్కు మతానికి, బౌద్ధ మతానికి ఎస్సీ హోదా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా షెడ్యూల్ కులాల క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పేసి పాస్టర్లందరూ బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఏదో 4 రోజులు చేసి మళ్ళీ చల్లారిపోకూడదు. ఈ ఉద్యమం ఎస్సీ హోదా ఇచ్చేంత వరకు నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. కాబట్టి ఎస్సీ పాస్టర్లు అందరూ గమనించండి, రేపు మీకు కూడా జరుగుతుంది. మా ఆవేదన మీరు అర్థం చేసుకోవటం లేదు. మీరు ఖచ్చితంగా ఒక జిల్లాలో దాదాపు 1000 మంది పాస్టర్లు ఉంటారు. ఈ 1000 మంది పాస్టర్లు కదం దొక్కితే మీ విశ్వాసులు ఒక 4-5 వచ్చినా కానీ దాదాపు ఒక 5,000 మంది సమకూడతారు. కాబట్టి ఖచ్చితంగా మీరు రానున్న రోజుల్లో ఎక్కడా మీరు వాక్యం చెప్పే పరిస్థితి ఉన్నదు ఈ ఎస్సీలకు. అదేవిధంగా ఎస్సీ పాస్టర్లు ఎక్కడా చర్చిల్లో ఉండటానికి కూడా వీలు ఉండే పరిస్థితులు మటుకి లేవు. కావున ఖచ్చితంగా ఎస్సీ పాస్టర్లు అందరూ గుర్తుపెట్టుకోండి. ఎస్సీ పాస్టర్లకు, చర్చికి వెళ్తున్న ఎస్సీ విశ్వాసులందరికీ ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పేసి మీరందరూ మనందరం కలిసి పోరాటం చేస్తే, శాంతియుతంగా పోరాటం చేస్తే మనకు ఖచ్చితంగా ఎస్సీ హోదా వస్తుంది. కాబట్టి పాస్టర్లందరికీ ఈ సుప్రీంకోర్టు ఎస్సీ పాస్టర్లందరికీ, ఎస్సీ విశ్వాసులందరికీ, చర్చికి వెళ్తున్న ఎస్సీ విశ్వాసులందరికీ సుప్రీంకోర్టు ఈ కానుక ఇచ్చింది. ఎవరైతే క్రైస్తవ మతాన్ని తీసుకొని ఎవరైతే చర్చిలకు వెళ్తున్నారో వారందరికీ ఎస్సీ హోదా రాదు. ఎస్సీ హోదా రద్దు చేయాలి. ఎస్సీ హోదా ఖచ్చితంగా రద్దు అవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ కూడా కొట్టేసింది. కాబట్టి తెలుసుకొని ఈ కానుకను స్వీకరిస్తారో లేకపోతే ఈ కానుకను మళ్ళీ వాళ్ళకి ఇచ్చే విధంగా మనం పోరాటం చేయాలో ఆలోచించుకొని మీ భవిష్యత్ నిర్ణయాన్ని, మీ పిల్లల భవిష్యత్ నిర్ణయాన్ని మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి యేసు ప్రభు వారు ఒక మాట పలికారు, నా కోసం కాదు మీ కోసం, మీ పిల్లల కోసం ఆడవండి అని చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ మాటలు మీరు
మనందరం అన్వయించుకొని మన హక్కుల కొరకు, మనకి భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ, స్వభావతత్వం, సమానత్వం కోసం మనం పోరాడే దిశగా ఉండాలని చెప్పేసి, శాంతియుతంగా చర్చికి వెళ్తున్న షెడ్యూల్ కులాల వారికి, చర్చి ఎస్సీ పాస్టర్లందరికీ ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పేసి మీరందరూ బయటకు వచ్చి మరో మహా ఉద్యమం చేయాలని చెప్పేసి మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. నేను మీ చప్పి రవిశంకర్. వందనాలు. జై భీములు.